2026 టీ20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 15వ తేదీన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గతంలో ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన మ్యాచ్లలో 7 ఇండియానే గెలిచి రికార్డులు సృష్టించాయి. ఈసారి ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తి అభిమానులు ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామా అన్న క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు మరింత సమాచారం అందిస్తారు. 26 టీ20 మెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఉత్కంఠగా కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రేపు 15వ తారీఖున సాయంత్రం 6 గంటలకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ని చూడటానికి ప్రజలు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారా అని కూడా చాలా ఉత్కంఠతో ఉన్నారు. దానికి సంబంధించి క్రికెట్ అభిమాని ప్రిన్స్ మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రేపు జరగనుంది కాబట్టి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే బెస్ట్ రైవలరీ. ఈ ప్రపంచం మొత్తంలోనే చాలా మంది భారతీయులే కాకుండా వేరే దేశం వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా చూసేది ఈ మ్యాచ్ గురించి. ఎందుకంటే ఇరు జట్లు పోరాపోరీగా పోరాడుతూ ఉంటాయి. కానీ మా గొప్ప నమ్మకం ఏంటంటే మన ఇండియా గెలుస్తుంది. మన వాళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ ఆర్డర్ బాగుంది. సో దట్ ఇండియా గెలుస్తుందని చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నాము. ఇండియా టీం గెలవడానికి ఎంత స్కోర్ చేస్తే బాగుంటుంది? ఇండియా టీం గెలవడానికి ఖచ్చితంగా 200+ స్కోర్ చేస్తే మనకి చాలా అవకాశాలు ఉంటాయి. రేపు 15వ తారీఖున జరిగే మ్యాచ్లో దానికి సంబంధించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అదొక యుద్ధం లాంటిది. మేమందరం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకి ఇది ఒక చాలా అద్భుతమైన మ్యాచ్ లాగా ఉంటుంది. మరీ చెప్పాలంటే ఇందులో ఇండియా అద్భుత విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. నిన్న అంటే గత రాత్రి మ్యాచ్ చూసుకుంటే చాలా ఇండియా టీం చాలా బాగా ఆడినట్టుగా మనం చూసాం. కానీ 15వ తారీఖు జరగబోయే మ్యాచ్లో బ్యాటింగ్కి సంబంధించి ఎవరు బాగా ఆడితే బాగుంటుంది? పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నిస్తారు. కానీ మన బ్యాటింగ్ లైనప్ చాలా 1వ ప్లేస్ నుంచి ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ నుంచి 7వ ప్లేస్ వరకు చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ కానీ, ఇంకా అభిషేక్ శర్మ తర్వాత వచ్చే రింకు సింగ్ కానీ, హార్దిక్ పాండే కానీ, ఇలా ఐపీఎల్ ఆడిన ప్లేయర్లు అందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. బౌలింగ్ కూడా చాలా బాగుండటం వల్ల మనం గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. రేపు 15వ తారీఖున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. నీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? అఫీషియల్లీ మన ఇండియానే గెలవాలని అనుకుంటున్నాను. ప్రతి మ్యాచ్ అయితే సంజు శాంసన్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఇవాళ సెంచరీ కొట్టాలని అనుకుంటున్నాను. మొత్తానికైతే మన ఇండియా అయితే గెలవాలనుకుంటున్నాను. రేపు ఇండియా మ్యాచ్ గెలవాలంటే ఇండియా ఎంత స్కోర్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? 170 to 200 లోపు కొడితే మ్యాచ్ గెలవాల ఛాన్సెస్ ఉన్నాయి. రేపు 15వ తారీఖున జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దానికి సంబంధించి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? డెఫినెట్లీ ఇండియానే కొట్టిద్దండి. అది రైవలరీ, బిగ్గెస్ట్ రైవలరీ. ఐ హోప్ ఇండియానే కొట్టాలని ప్రతి భారతీయుడికి ఉండిద్ది. అల్టిమేట్గా ఇండియానే గెలవాలి. ఈ పాకిస్తాన్ మీద కాదు, వరల్డ్ కప్ కూడా ఇండియానే గెలవాలని మా పిల్లలు నెట్స్ నుంచి ప్రతి భారతీయుడి కోరిక. రేపు మ్యాచ్ గెలవాలంటే ఎవరు కీలకంగా ఆడితే బాగుంటుంది? 100%. టాస్ ఒక పెద్ద ఇష్యూ. టాస్ గెలిచిన తర్వాత ఎవరికి అడ్వాంటేజ్ ఉండేది అని. రేపు అభిషేక్ శర్మ రావచ్చు. అతను ఓపెనర్ స్టార్ట్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇస్తే అల్టిమేట్గా విన్నింగ్ మనది అవ్వచ్చు. తర్వాత బౌలింగ్ అటాక్ కూడా మన వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు బాగుంది. వీళ్ళు బాగా వేస్తున్నారు. మన ఫీల్డింగ్ కూడా బాగుండిద్ది. కొద్దిగా మనం పాకిస్తాన్ స్పిన్ అటాక్ని మనం అడ్డుకుంటే అల్టిమేట్గా మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఈ తర్వాత స్టార్టింగ్లో వీళ్ళు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ తిలక్ వర్మ. అల్టిమేట్ వీళ్ళ పార్టిసిపేషన్ వీళ్ళు చేస్తే అల్టిమేట్గా మన విజయం అవ్వచ్చు. రేపు 15వ తారీఖున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. దానికి సంబంధించి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తప్పకుండా ఇండియానే గెలిచిద్దండి. ఇప్పుడు వరుసగా మన ఇండియా గెలుస్తానే వచ్చింది. మన తప్పకుండా గెలవాలని మేము ఎంసీఏ క్రికెట్ అకాడమీ నుంచి మేము అందరూ కోరుకుంటున్నాం. రేపు మ్యాచ్లో
ఎవరు కీలకంగా బ్యాటింగ్ చేస్తే ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఓపెనింగ్ వచ్చేసి ఇషాంత్ కిషన్, అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు, సంజు శాంసన్ వాళ్ళు ముగ్గురు బాగా ఆడితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.